ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర రైలు ప్రమాదం, వందలాది మంది ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నా. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. ఉత్తరప్రదేశ్లో గోండాలో గురువారం అనగా మధ్యాహ్నం ఇప్పుడు ప్రస్తుతానికి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కు వెళ్తున్న ట్రైన్ నెంబర్ 15904 దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ గోండా సమీపంలో జిలాహి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగులు పక్కకూరికి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఏసీ కోచ్ పరిస్థితి అధ్వానంగా మారింది. ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పగా అందులో ఉన్న ప్రయాణికులు భయంలోకి గురయ్య భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపగా వెంటనే ప్రయాణికులు ట్రైన్ నుంచి బయటికి అయితే వచ్చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లేదని తెలుస్తుంది. పలువురు ప్రయాణికులకు మాత్రం గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు గల కారణాలపైన రైల్వే శాఖ దర్యాప్తుకు ఆదేశాలు అయితే జారీ చేసింది. రైలు ప్రమాదంపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలు